భారతదేశ ప్రధానులు, వారి ప్రత్యేకతలు. జవహర్లాల్ నెహ్రూ పదవీకాలం 15/8/1947 నుండి 27/6/1964. భారతదేశ మొట్టమొదటి ప్రధాని, ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగారు. భారత జాతీయ కాంగ్రెస్కు 3 సార్లు అధ్యక్షుడిగా వహించారు. పదవీ కాలంలో ఉండగా మరణించిన తొలి ప్రధాని. మిశ్ర ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టారు. పంచశీల ఒప్పందంపై చైనాతో 1954లో సంతకం చేశారు. ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. భారతదేశ విదేశాంగ విధాన రూపశిల్పి. గుల్జరీలాల్ నందా పదవీకాలం 27/5/1964 నుండి 9/6/1964 వరకు. మొదటి తాత్కాలిక ప్రధాని. రెండోసారి 11/1/1966 నుండి 24/1/1966 వరకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు. లాల్ బహదూర్ శాస్త్రి పదవీకాలం 9/6/1964 నుంచి 11/1/1966 వరకు. 1965లో పాకిస్తాన్తో మన దేశానికి యుద్ధం జరిగినప్పుడు ప్రధానిగా ఉన్నారు. 1966లో పాకిస్తాన్తో తాష్కెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. పదవిలో ఉండగా మరణించిన రెండో ప్రధాని. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. విదేశంలో మరణించిన మొదటి ప్రధాని. మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి ప్రధాని. మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి కూడా ఈయనే. ఈయన ఉత్తరప్రదేశ్కు చెందినవారు. ఇండియన్ లింకన్గా పేరుగాంచారు. హరిత విప్లవం కోసం కృషి చేశారు. ఏ పోర్ట్ఫోలియో లేకుండా నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. కర్ణాటకలో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇందిరాగాంధీ మొదటిసారి పదవీకాలం 24/1/1966 నుండి 24/3/1977 వరకు. రెండోసారి పదవీకాలం 14/1/1980 నుండి 31/10/1984 వరకు. రెండోసారి చరణ్ సింగ్ తర్వాత ప్రధానిగా వ్యవహరించారు. మొదటి మహిళా ప్రధాని. 1971లో గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చారు. రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానిగా ఎన్నికైన మొదటి వ్యక్తి. 1969లో 14 బ్యాంకులకి జాతీయకరణ చేశారు. 1980లో మరో 6 బ్యాంకులకి జాతీయకరణ చేశారు. రాజభరణాలను 1970లో రద్దు చేశారు. భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ. ఈమె ఉత్తరప్రదేశ్కు చెందినవారు. 1971లో రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 1972లో చారిత్రాత్మక సిమ్లా ఒప్పందాన్ని అప్పటి పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోతో కుదుర్చుకున్నారు. 15 ఏళ్ల 303 రోజులు ప్రధానిగా వ్యవహరించారు. ఎన్నికల్లో జరిగిన అవకతవకల కారణంగా ప్రధాని పదవికి అనర్హురాలిగా పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మొరార్జీ దేశాయ్ పదవీకాలం 24/3/1977 నుండి 28/7/1979 వరకు. మొదటి కాంగ్రెసేతర ప్రధాని. పెద్ద వయసులో ప్రధానిగా వ్యవహరించారు. 1991లో భారతరత్న అవార్డు అందుకున్నారు. 1978లో
ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కులను ఈయన కాలంలోనే తొలగించారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన తొలి వ్యక్తి. మండల కమిషన్ను ఏర్పాటు చేశారు. నిరంతర ప్రణాళికలు ఈయన కాలంలోనే ప్రవేశపెట్టారు. దేశంలో తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఏకకాలంలో 2 ఉప ముఖ్యమంత్రుల్ని ఈయన కాలంలోనే నియమించారు. చరణ్ సింగ్ జగ్జీవన్ రామ్. జన్మస్థలం గుజరాత్. పాకిస్తాన్ పురస్కారం నిషాన్-ఇ-పాకిస్తాన్ పొందిన తొలి భారతీయుడు. చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా 23 రోజులు పనిచేయగా ఆపద్ధర్మ ప్రధానిగా 4 నెలలు పనిచేశారు. రైతు బాంధవుడిగా పేరుగాంచారు. పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండానే రాజీనామా చేసిన ప్రధాని. లోక్ దళ్ పార్టీ వ్యవస్థాపకుడు. రాజీవ్ గాంధీ పదవీకాలం 31/20/1984 నుంచి 1/12/1989 వరకు. ఓటు హక్కు వయోపరిమితిని 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తీసుకువచ్చారు. కేంద్ర మంత్రి మండలిని అత్యధికంగా 13 సార్లు పునర్వ్యవస్థీకరించారు. సాంకేతిక విప్లవానికి పునాదులు వేశారు. నూతన విద్యా విధానాన్ని 1986లో ప్రవేశపెట్టారు. జవహర్ రోజ్గార్ యోజనను ప్రారంభించారు. బికారీ హటావో అనే నినాదాన్ని ఇచ్చారు. ఆఫ్రికా ఫండ్ను ఏర్పరిచారు. ఈయన మే 21, 1991న హత్యకు గురి అయ్యాడు. అప్పటి నుంచి ఏటా మే 21ని ఉగ్రవాద వ్యతిరేక దినం భారత ప్రభుత్వం పాటిస్తోంది. అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయ్యారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ పదవీకాలం 2/12/1989 నుండి 10/11/1990 వరకు. మండల కమిషన్ సిఫారసుని అమలు చేశారు. విశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయారు. దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టారు. అంతర్రాష్ట్ర మండలిని తొలిసారిగా ఏర్పాటు చేశారు. అయోధ్య వివాదంలో భాజపా మద్దతు ఉపసంహరించుకోవడంతో అధికారాన్ని కోల్పోయారు.